సో టుడే మనం లీడ్ కోడ్ రీప్లేస్మెంట్ ఎంప్లాయ్ ఐడి విత్ యూనిక్ ఐడెంటిఫైర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిస్కస్ చేస్తున్నాం. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో. సో మనకి ఏమి ఇచ్చాడంటే ఒక ఎంప్లాయీ టైప్ ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీలో వీళ్ళు ఎంప్లాయీస్ గా ఉన్నారు. ఓకే. అండ్ వాళ్ళకి ఐడి కోడ్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, లైక్ ఇలా ప్రొవైడ్ చేస్తారు కదా. టోటల్ ఇక్కడ 5 పీపుల్ ఉన్నారు చూసుకుంటే. సో దాంట్లో 3 పీపుల్ కి ఐడి కార్డ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్యూ పీపుల్ కి, అంటే ఇంకా 2 పీపుల్ కి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో వాళ్ళ డేటా మొత్తం టేబుల్లో కావాలి. ఎవరి వాళ్ళ ఎంప్లాయీ నేమ్స్ కావాలి, ఆల్ ఎంప్లాయీస్ నేమ్స్ కావాలి. ఇంకా ఎవరైతే ఐడి ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ యూనిక్ ఐడీస్ కావాలి. ఇంకా ఎవరికైతే ప్రొవైడ్ చేయలేదో ఆ ప్లేస్ లో మనం నల్ చూపించాలి. సో దట్ ఈస్ ద యూజర్ ఆస్క్. సో మనకి ఇలా ఎంప్లాయీ ఐడి ప్రొవైడ్ చేస్తారు కదా. సో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీస్ ది, ప్రొవైడ్ చేయకపోయిన ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఒకే టేబుల్ లో కావాలి. దాన్ని ఎలా అకాంప్లిష్ చేస్తామో అని ఇప్పుడు చూసుకుందాం. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు రైటింగ్ ద క్వరీ. సో మనకి ఏంటి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? ఆల్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కావాలి. అలాంగ్ విత్ ఎవరికైతే ఐడి ప్రొవైడ్ చేశారో వాళ్ళ యూనిక్ ఐడీస్ గెట్ చేసుకోవాలి. ఎవరికైతే ప్రొవైడ్ చేయలేదో ఆ ప్లేస్ లో నల్ చేయాలి. సో మనకేంటి, ఆల్ ఎంప్లాయీస్ డేటా ఎక్కడ ఉంది? ప్రైమరీ టేబుల్లో ఉంది. యూనిక్ ఐడీస్ అనేది మనకి సెకండరీ టేబుల్లో ఉంది. సో డేటా అనేది డిఫరెంట్ టేబుల్లో ఉంది. సో మనకి ఒకే టేబుల్లో కావాలంటే ఏం చేయాలి? ఇలా మనకి జాయిన్ చేయాలి. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఏ జాయిన్. చాలా జాయిన్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, రైట్ జాయిన్, ఏ జాయిన్ కావాలి. సో మనకి క్వశ్చన్ ఏంటి? ఆల్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో అది లెఫ్ట్ టేబుల్లో ఉంది కాబట్టి ఇంకోటి దాని యొక్క మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి మనకి సెకండరీ టేబుల్లో ఉంది. సో వాళ్ళ యొక్క యూనిక్ ఐడీస్ కావాలి. ఓకే. ఇంకోటి మ్యాచింగ్ రికార్డ్స్ కానివి ఏదైతే ఉన్నావో దాని ప్లేస్ లో నల్ రీప్లేస్ అవ్వాలి. ఇక్కడ మనకి ఆ రికార్డ్స్ అనేవి లేవు కదా, అంటే ఎవరైతే ఎంప్లాయీ ఐడి ప్రొవైడ్ చేయలేదో, యూనిక్ ఐడి ప్రొవైడ్ చేయలేదో వాళ్ళ డేటా ఇక్కడ లేదు కదా. సో మనం లెఫ్ట్ జాయిన్కి వెళ్ళాం. సో దట్ ఈస్ ద క్లూ మనకి. నౌ వీఆర్ రైటింగ్ ద క్వరీ అని. సెలెక్ట్. సో మనకి ఎక్స్పెక్టెడ్ కాలమ్స్ ఏంటి? యూనిక్ ఐడి, నేమ్, నేమ్. సో ఫార్మాటింగ్ సెక్షన్ ట్యాబ్. సో ఫ్రమ్ విచ్ టేబుల్? మనకి ఎంప్లాయీస్ టేబుల్. ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. దేంతో జాయిన్ చేయాలి? లెఫ్ట్ జాయిన్ చేయాలి అనుకున్నాం కదా. సో ఈ టేబుల్ తో జాయిన్ చేయాలి విత్ ఈ టేబుల్. సో ఎంప్లాయీ. సో నేను ఒక అలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నా. ఈ దీనికి కండిషన్ రాసుకుంటున్నా. సో వాట్ ఈస్ ద కామన్ ఆఫ్ ద టేబుల్? ఐడి కదా, ఇట్ ద కామన్. సో అలియాస్ అలియాస్ టేబుల్ ఐడి. ఈ టేబుల్ నుంచి ఐడి. మనకి ఇది ఓకే. సో రిటర్న్ ద రిజల్ట్ ద టేబుల్ ఎనీ ఆర్డర్. సో మనకి ఆర్డర్ లైక్ లాగా అవసరం లేదు. అంతా మరి మనకి యాక్సెప్టెడ్. సో మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి? 1,231. 1,231. సో ఇట్ ఈస్ మ్యాచింగ్. సో ఇప్పుడు మనం ఎక్సెల్ లో నేర్చుకుందాం, అంటే ఆ క్వరీ బ్యాక్గ్రౌండ్ లో ఎలా రన్ అవుతుందని.
సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? లెఫ్ట్ జాయిన్ ఇచ్చాడు. సో ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ యూనిట్ టేబుల్ లెఫ్ట్ జాయిన్ అవుతుంది. సో కామన్ ఐడి ఏంటి? రెండిట్లో ఐడి, రైట్? సో లెఫ్ట్ జాయిన్ చేస్తాం. సో సో ఫస్ట్ నేను లెఫ్ట్ టేబుల్ తీసుకున్నా. లెఫ్ట్ టేబుల్ తీసుకున్నా. సో మనకి ఇక్కడ రెండిట్లో జాయిన్ చేశాం కదా, దాంట్లో కామన్ ఐడి ఏంటి? ఈ రెండు కదా. రెండు. సో మనకి ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది లెఫ్ట్ జాయిన్ చేసేటప్పుడు? వన్ ఇక్కడ అవైలబుల్ ఉందా లేదు ఎక్కడ ఈ ఐడిలో. సో ఏం తీసుకుంటుందంటే నల్ తీసుకుంటుంది. సో కాలమ్స్ ఇక్కడ తీసుకున్నాం. నల్ తీసుకున్నాం. సెవెన్ ఉంది ఇక్కడ, ఎక్కడైనా సెవెన్ ఈ టేబుల్లో లేదు. సో ఏమి లేనప్పుడు నల్ తీసుకున్నాం. లెవెన్ అవైలబుల్ ఉంది కాబట్టి సో 11 ఉన్న రికార్డ్స్ ని గెట్ చేసుకుంటుంది ఇక్కడ. సిమిలర్లీ ద 90 ఉందా? సో 90 ఉన్న రికార్డ్స్ దానికి వాల్యూస్ ని గెట్ చేసుకుంటుంది. సిమిలర్లీ 3 ఉంటుందా? సో 3 ఉన్న వాల్యూస్ గెట్ చేసుకుంటుంది. సో మనకి ఇది వచ్చింది. దీంట్లో మనకి లెఫ్ట్ జాయిన్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఏం చేసుకున్నాం? సెలెక్ట్ యూనిక్ ఐడి, యూనిక్ ఐడి అండ్ నేమ్ గెట్ చేసుకున్నాం కదా. సో ఇది జాయిన్ చేసిన తర్వాత మనకి ఇది వచ్చింది. సో దాని నుంచి మనకి ఏం కావాలి? యూనిక్ ఐడి, యూనిక్ నేమ్. సో నేను ఏం చేస్తాను? సో యూనిక్ ఐడి అండ్ నేమ్ కదా కావాలి. సో నేమ్ అని గెట్ చేసుకోండి. సో మనకి ఏంటి ఎక్స్పెక్ట్ అవుట్పుట్ సేమే కదా, నల్గా 231 231 ఎల్ఎస్. సో ఇలా చేసుకుంటే మన బ్యాక్ ఎండ్ ఏమవుతుందో అర్థం అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం జాయిన్ రాసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కంటెంట్ నేను చేయాలని అనుకుంటే ఛానల్ కి సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తర్వాత ట్యూటోరియల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.